శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నేను ఈ మధ్య జాతకాల్ని నమ్మవచ్చా అని మాస్టర్ కే గారి గురించి చెప్తూ ఆయన జీవితంలో సంఘటనల గురించి ఒక వీడియో చేశాను కదా. అది చేశాక నాకు ఎన్ని మెయిల్స్ వచ్చాయోనండి. మేము ఫలానా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాము, మాకు కాలసర్పదోషం ఉందన్నారని ఒకళ్ళు, లేకపోతే కుజదోషం అని, ఏదో గ్రహదోషం, ఇంకా నాగదోషం, పితృదోషం, మాంగళ్య దోషం, ఇది అది ఏలినాటి శని, ఇవన్నీ చెప్పి మాకు శాంతులు చేయించాలని డబ్బులు తీసుకున్నారండి అని ఒక్కొక్కళ్ళు రాశారు. కొన్ని సంఘటనలు అసలు హృదయ విదారకంగా ఉన్నాయి. పాపం ఆర్థికమైన ఇబ్బందుల్లో కూరుకుపోయామన్న వాళ్ళ దగ్గర కూడా ఏమాత్రం జాలి లేకుండా 30,000 40,000 దండుకున్నారు. పోనీ వీళ్ళ ఆర్థిక పరిస్థితి అయినా బాగుపడిందా అంటే బాగుపడదు. ఎందుకోసం అంటే డబ్బులు తీసుకోవడానికి చేసేవాడికి ఎప్పుడు ఆ దేవతాశక్తి పనిచేయదు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు నిస్వార్థంగా చేస్తూ ఉంటే డబ్బులు అవే వస్తాయి, ఎవరో ఒకళ్ళు ఇస్తారు. అంతేగాని మీరు నాకు ఇన్ని డబ్బులు కట్టాలి అని డబ్బుల కోసం బిజినెస్ పెట్టుకున్నవాడు ఉంటాడు, వాడికి దేవతాశక్తులు ఎప్పుడూ పలకవసలు. నిజంగా దేవతాశక్తి ఉన్నవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా చెప్పించుకోండి, వాడు మిమ్మల్ని డబ్బులు అడగరు. మీరే వాళ్ళని అడిగితే మీకు తోచింది ఇవ్వండి నాయనా, నేను దీనికోసం చేయట్లేదు అంటారు. ఇంతకీ ఈ సంఘటనలన్నీ విన్నాక నాకు ఒక విషయం చెప్పాలి అని మీకు అనిపించింది. ఇలాంటి దోషాలు ఏ ఉన్నా సరే జ్యోతిష్యుల దగ్గరికి పరిగెత్తక్కర్లేదు. మనం ఇంట్లో కూర్చుని పరిష్కరించుకోవడానికి ఒక మహామంత్రం ఉంది మన దగ్గర. అది చేస్తే చాలా మందికి తెలుసు, కానీ దాని ప్రయోజనం ఏమిటి అనేది తెలియదు. ఈరోజు చెప్తాం మీకు. అది చేస్తే కనుక ఎవరికైనా సరే దోషాలు ఏవైనా సరే తొలగిపోతాయి. దానికి ఇంకా మీరు ఏ శాంతులు చేయించక్కర్లా. ఇంతకీ ఏమిటండి అది అంటే విష్ణు సహస్రనామ పారాయణం. విష్ణు సహస్రనామానికి గ్రహ దోషాలని, ఈ జాతకంలో ఉన్న దోషాలని, వీటిలన్నిటిని తొలగించే అపురూపమైన శక్తి ఉంది. మీరు ప్రతిరోజు పొద్దున్న 6ంటికి సాయంత్రం 6ంటికి నియమం తప్పకుండా కూర్చుని విష్ణు సహస్రనామం చేయండి. ఎలాంటి గ్రహదోషం ఉన్నా మీకు ఏ శాంతులు చేయక్కర్లేకుండా ఎగిరిపోతుంది. నేను గ్యారంటీగా చెప్తున్నాను. అలా నేను ఎన్ని సంఘటనలు చూశానో కూడా. అంటే ఏమండి నాకు పొద్దున్న 6ంటికి కుదరదండి, ఆ 6ంటికి ఏం చెప్పడం ఎందుకంటే ప్రభాతం వేళ ప్రదోష వేళ ప్రకృతిలో ఒక గొప్ప శక్తి ఉంటుంది. అప్పుడు కానీ చేయగలిగితే ఆ శక్తిని చాలా తేలిగ్గా మన వైపుకి గ్రాప్ చేసుకోవచ్చు. కుదరలేదనుకోండి ఇంకొక సమయానికి చేయండి, కానీ ప్రతిరోజు ఒక సమయం పెట్టుకుని నియమబద్ధంగా అదే సమయానికి చేసి చూడండి. విష్ణు సహస్రనామమే అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకీ ఎలా పనిచేస్తుందండి విష్ణు సహస్రనామం? ఇక్కడ ఒకటి ఆలోచించండి. మన ఎవ్వరి జాతకమైనా ఎప్పుడు చూస్తే ఈ రాసుల్ని బట్టి ఉంటుంది. ఈ రాసులన్నీ దేన్ని బట్టి ఉంటాయి? నక్షత్రాలని బట్టి ఉంటాయి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27. అంటే వెంటనే ఆవిడ ఆకాశంలో ఇన్ని కనిపించే కదా అనకండి. దాని గురించి మీకు ఒక 5 నిమిషాల్లో చెప్తా అసలు ఆ నక్షత్రాలు ఏమిటి, అది ఎలా వచ్చింది అనేది. సో ఇప్పుడు 27 నక్షత్రాలు ఉంటాయి కదా, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, అవన్నీ. ప్రతి నక్షత్రంలో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి, అంతే కదా. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. ఇప్పుడు 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 108. విష్ణు సహస్రనామంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే ఆ పూర్వపీఠిక, ఉత్తర పీఠిక అవన్నీ తీసేయండి. ఇవంతా ఫలశ్రుతి, అదంతా కొన్ని ప్రశ్నలు. అసలు విష్ణు సహస్రనామం విశ్వం విష్ణురు వషట్కారో దగ్గరించి మొదలవుతుంది కదా. అక్కడి నుంచి చూస్తే సరిగ్గా 108 శ్లోకాలు ఉన్నాయి. ఈ రెండిటికి ఏదో సంబంధం ఉంది అని అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరేదో భరణి నక్షత్రంలో 2వ పాదంలో పుట్టారనుకోండి, ఇప్పుడు దానికి ఈక్వేషన్ మీరు క్యాల్కులేట్ చేసి చూస్తే అశ్వినికి 4 తీసేయండి, 4 శ్లోకాలు. భరణిలో 1వ పాదం 5వ శ్లోకం తీసేయండి. భరణి 2వ పాదంలో పుట్టారంటే మీరు విష్ణు సహస్రనామంలో 6వ శ్లోకం మీకు సంబంధించిన గ్రహాలన్నిటికీ శాంతి చేయడానికి ఉపయోగిస్తుంది అన్నమాట. అలా మీరు ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో చూసి దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటే విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకం మీకు మంత్రంలాగా పనికొస్తుంది అనేది తెలిసిపోతుంది. విష్ణు సహస్రనామానికి ఏ గురువు ఉపదేశం అక్కర్లేదు, చక్కగా మీరే చదువుకోవచ్చు, స్తోత్రం కాబట్టి. ఆ మంత్రాన్ని తీసుకుని మీరు చదివితే మీ గ్రహదోషాలన్నీ పోతాయి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తా, పూర్తి విష్ణు సహస్రనామం చదవడానికి మనకి ఒక 20 నిమిషాలు పడుతుంది. అందుకని వీలుంటే కనుక అలా మంత్రాల కింద విడగొట్టకుండా మొత్తం 108 శ్లోకాలు కానీ చదవగలిగితే అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆ శ్లోకాలన్నీ చదివితే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో నారాయణ స్వరూపం ఒకటి ఫామ్ అవుతుంది. అంటే ఎలా ఫామ్ అవుతుందండి? మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఓంకారం చదివితే శ్రీచక్రం ఆకారం ఎలా వచ్చింది అనేది. అలాగే లలితా సహస్రనామానికి కానీ
విష్ణు సహస్రనామానికి కానీ భక్తిగా చదివితే ఏ స్వరూపం మన చుట్టూ ఉన్న స్పేస్లో ఫామ్ అవుతుంది అనేది వాటి ధ్యాన శ్లోకాల్లో ఇచ్చేశారు. మనకి విష్ణు సహస్రనామంలో క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణి నభైర్మౌక్తికైర్మండితాంగ అని ధ్యాన శ్లోకం ఉంది కదా, శాంతాకారం భుజగసేనం. అక్కడ ఏ రూపాన్ని అయితే వర్ణించారో అది ఒక క్లూ లాంటిది అనమాట. ఆ రూపమే మనం విష్ణు సహస్రనామం మొత్తం భక్తిగా చదివితే మన చుట్టూ ఉన్న కాస్మోస్లో ఆ ఆకారం ఫామ్ అయ్యి మనని కాపాడుతుంది. అందుకని విష్ణు సహస్రనామం పారాయణ చేయండి చాలు, మీకు ఎలాంటి గ్రహ దోషాలైనా పోతాయి. ఇప్పుడు ఇందాక అడిగిన టాపిక్ వద్దాం. కాబట్టి నక్షత్రాలు 27 ఏమిటండి అసలు? అలాగనే మనం ఈ నక్షత్రంలో ఈ పాదంలో పుట్టడం ఏమిటండి? మధ్యన ఎవడో ఒక ఆయన మైక్ ముందు కూర్చుని ఎవరు నక్షత్ర పాదాల్లో పుట్టరండి, హాస్పిటల్లో పుడతాడని చెప్పాడు. ఆహా, మహా మేధావండి అసలు అనుకుంటాం. వీళ్ళందరూ ఎలా చెప్తారంటే ఏనాడు ఏ పుస్తకాలు తీసి చదవరు, అక్కడ కూర్చుని ఊరికే మాట్లాడుతూ ఉంటారంతే. అసలు ఈ నక్షత్రాల్లో పాదాలు అవన్నీ ఎలా వచ్చాయో తెలుసా? ఈ 27 నక్షత్రాలు అంటామే మనం, అవి వర్చువల్ పవర్స్. అంతేగాని మనకి ఆకాశంలో కనిపించేవన్నీ తారలు. ఈ 27 నక్షత్రాలు అశ్విని భరణి అవన్నీ ఆకాశంలో కనిపించే తారకలు కాదు, ఈ నక్షత్రాలు వేరు. ఇవన్నీ వర్చువల్గా ఉంటాయి. ఇవి ఎలా ఫామ్ అవుతాయండి అసలు అంటే, మీరు ఇప్పుడు గ్రహాలన్నిటినీ చూస్తే కనుక అవి ఆకాశంలో ఒక దారిలో తిరుగుతూ ఉంటాయి, అంతే కదా. ఆ దారిలో చంద్రుడు అన్నిటికన్నా వేగంగా తిరిగి 27 రోజులకు ఒకసారి ఒక గమనం కంప్లీట్ చేసేసి మళ్ళీ 28వ రోజుకి అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు చంద్రుడు. ఆ 27 రోజులో మన జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, మన ఖగోళ శాస్త్రవేత్తలు ఆ దారిలో ఆయన తిరిగేటప్పుడు దాన్ని 27 భాగాల కింద చేశారు. ఆ భాగాల్ని 27 నక్షత్రాలు అన్నారు. అంతేగాని ఆ నక్షత్రాలకి మనం ఆకాశంలో చూసే చుక్కలకి సంబంధం లేదు. ఇదంతా వర్చువల్ డివిజన్ అన్నమాట, ఫిజికల్ స్టార్స్ కాదు ఇవి. ఇప్పుడు చంద్రుడు అందులో ఒక్కొక్క చోటు ఉన్నప్పుడల్లా ప్రకృతిలో ఒక్కొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో కొన్ని చోట్ల పువ్వులు అవ్వడం, కొన్ని చోట్ల పిందెల కాయలు అవ్వడం, అలాగనే స్త్రీకి పురుషుడికి కూడా సంతానానికి సంబంధించిన ఉత్పత్తి సామర్థ్యం రావడం, అవన్నీ దానివల్ల జరుగుతాయి. అంటే దీని అంతటికి సాక్ష్యం ఏమిటండి? వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటాం కదా మనం. చూడండి, ఆరోగ్యవంతమైన స్త్రీ ఎవరిని తీసుకున్నా సరే చంద్రుడు ఆ గమనం అంతా పూర్తి చేసి వెనక్కి వచ్చేసరికి ఆ స్త్రీ రజస్వలు అవుతుంది. సరిగ్గా 28వ రోజుకి 27 రోజులు పూర్తి. అంటే ఆ గమనానికి ఇక్కడ గర్భధారణకి సంబంధం ఉంది, అర్థమవుతుంది కదా. అది మన పూర్వీకులు చెప్పింది. అలాగా చంద్రుడు ఏ రోజైతే ఏ డివిజన్లో ఉన్నాడో వాటికి పేర్లు పెట్టారు, అశ్విని భరణి కృత్తిక అని. చంద్రుడు ఆ ఒక్కొక్క డివిజన్లో 1 డే ఉండి పక్క దాంట్లోకి వెళ్ళిపోతాడు. సూర్యుడు అందులో 13 రోజులు ఉంటాడు. అందుకనే సూర్యుడు ఆ డివిజన్లో ఉన్నప్పుడు దాన్ని కార్తె అంటారు. అదే మనకి రోహిణి కార్తె అలాంటివన్నీ పిలుస్తూ ఉంటాం కదా, అక్కడి నుంచి వస్తాయి ఆ పేర్లు. ఇప్పుడు అర్థమైంది కదా, ఆ నక్షత్రాలకి వాటిల్లో ఉన్న పాదాలకి విష్ణు సహస్రనామానికి సంబంధం ఉంది. అందుకని విష్ణు సహస్రనామం రోజు పారాయణ చేయండి భక్తిగాను. ఏ రకమైన గ్రహశాంతి మీరు చేయించక్కర్లే, అన్ని సమస్యలు తగ్గి తీరతాయి. ఈ గ్రహాలు ఒక్కొక్కళ్ళని పట్టుకోవడం ఎలాగంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీ ఎదురుగుండా ఒక పెద్ద కార్పెట్ ఉందనుకోండి, దాని మీద ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక జగ్గు, ఒక మగ్గు, ఇలాగా ఒక 9 వస్తువులు ఉన్నాయి. ఉంటే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళి ఓ మగ్గు తెచ్చుకున్నారు, వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ వెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకున్నారు, వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అలా చేయొచ్చు ఒక్కొక్కటే తెచ్చుకుని. లేకపోతే ఆ కార్పెట్ మొత్తాన్ని మీ దగ్గరికి లాక్కున్నారు అనుకోండి, అవన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి, అంతేనా? అలాగనే ఈ గ్రహాలన్నీ కూడా ఆధీనంలో ఉన్నాయి. ఆ స్వామిని ప్రసన్నం చేసుకోగలిగితే మీరు, గ్రహాలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆయన ఏది చెప్తే అవి చేస్తాయి. అందువల్ల మన ఇప్పుడు గ్రహాలు బాధ పెట్టడం అనేది ఉండదు. అందుకే సత్యనారాయణ పూజ చేసినప్పుడు చూడండి, మీరు నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని అందరినీ పిలిచి పీఠం మీద పెట్టి అప్పుడు స్వామిని తీసుకొచ్చి, ద చీఫ్ అనమాట, రాజాధిరాజు, ఆయన్ని మధ్యలో పెట్టి అప్పుడు పూజ చేస్తారు. వాళ్ళందరినీ చుట్టూ పెట్టి వాళ్ళందరూ ఆయన ఆధీనంలో ఉంటారు. అందుకని ఆయన కాళ్ళు పట్టుకోగలిగితే మనం ఏ గ్రహాలు మన దరిదాపులకు కూడా రావు. మాకు విష్ణు సహస్రనామం రాదండి అంటారా? దయచేసి నేర్చుకోండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆఖరి 50-60 సంవత్సరాల్లో మనం ఎన్నో కోల్పోయాం. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అయ్యి మన స్వాతంత్రం వచ్చాక ఇలాంటి వేద సంస్కృతిని ఎంతో కోల్పోయాం మనం. దయచేసి విష్ణు సహస్రనామం నేర్చుకోండి. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు చదివింది ఉంది కదా, రోజు పొద్దున్నే పెట్టుకున్నారు అనుకోండి 5:30కి,
ఓ నెల రోజులు అయ్యేసరికి నోటికి వచ్చేస్తుంది, మీ పిల్లలకు వస్తుంది. నెక్స్ట్ జనరేషన్లో ఎవరు కూడా అయ్యో నాకు విష్ణు సహస్రనామం రాలేదే అని అనకూడదు. అలా చెయ్యాలి అంటే మనం చెయ్యొచ్చు. నేను కూడా ఇక్కడ బెంగళూరులో ఒక 60 మంది పిల్లల్ని పోగు చేసి వాళ్ళందరికీ విష్ణు సహస్రనామం ఇంకా చాలా స్తోత్రాలు అవన్నీ నేర్పిస్తున్నాను. ఎందుకు అంటే వచ్చే తరంలో సంస్కృత శ్లోకాలంటే భయపడ్డం కానీ, లేకపోతే ఓహో నాకు విష్ణు సహస్రనామం రాదండి, లలితా సహస్రనామం రాదండి అనకూడదు ఎవరు. అవి బేర్ మినిమం అందరికీ వచ్చి తీరాలి అవి. అందుకని తప్పకుండా విష్ణు సహస్రనామం నేర్చుకోండి. శ్రీమాత్రే నమః. ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.